ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాము. నేను మిమ్మును చేర్చుకొందును. ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవరు కూడా మీ కష్టాల్లో, మీ బాధల్లో మిమ్మల్ని చేర్చుకోకపోయినా ఆయన వాగ్దానం చేస్తున్నారు, మిమ్మల్ని చేర్చుకుంటానని చెప్పి. మన సమస్యల్లో, మన కష్టాల్లో మనకు తోడుగా ఉండే దేవుడు మనల్ని చేర్చుకొని మనతో పాటు ఆయన నివాసం చేస్తారు, మన మధ్య ఆయన సంచారం చేస్తారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మనల్ని కుమారులుగా, కుమార్తెలుగా ఆయన చేసుకొని మనకు తోడుగా ఉండి ఈ లోకంలో ఉన్న మనుషుల చేత వెన్నాడబడిన స్థితిలో ఉన్న మనల్ని ఆయన చేర్చుకొని మన జీవితంలో ఉన్న సమస్త లోటులన్నీ తీర్చి సమృద్ధైన జీవితంగా మన యొక్క జీవితాన్ని ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు దేవుని ప్రజలముగా పరిశుద్ధమైన స్థితిలో ఎప్పుడైతే మార్చబడతామో ఆయన మనల్ని చేర్చుకొని మన వ్యాధుల నుండి స్వస్థపరుస్తారు, ఆయన మన కష్టాల నుంచి విడుదల కలుగు చేస్తారు, మన సమస్యల నుంచి ఆయన విడుదల కలుగు చేస్తారు. కనుక ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న మీరు ఎటువంటి బాధలో ఉన్నా ఈ మనుషులు విడనాడవచ్చు, ఈ మనుషులు మిమ్మల్ని చేర్చుకోకపోవచ్చు, కానీ ఆయన ఎన్నడూ కూడా త్రోసివేసే దేవుడు కాదు, ఎన్నడూ కూడా విడనాడే దేవుడు కాదు. కనుక దేవుడు నాకున్నాడనే ఆ నిరీక్షణతో, విశ్వాసంతో జీవించడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుని యొక్క కృప తోడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలోనూ అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా మమ్మల్ని చేర్చుకుంటానని చెప్పి ఈ లోకంలో ఎవరు త్రోసివేసినా నువ్వు దేవా హక్కున చేర్చుకునే దేవుడవు. దేవా గొప్ప వాగ్దానం మాకు అనుగ్రహించావు కనుక దేవా, ఎవరైతే త్రోసివేయబడి విడనాడబడి దేవా కష్టాల్లో, బాధల్లో ఉన్నారో వారి జీవితాల్లో ఆదరణ కలుగు చేయండి, నీ కృప చూపించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురంభరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.